సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు విశ్వం విజయ్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి విరాట్ గారు. సార్, మన మైండ్ సెట్ ఇది ఏ విధంగా ఉంటే మనం ఆ విధంగా తయారవుతాం అని మీరు అన్నారు. అలాగే మీరు లా ఆఫ్ అట్రాక్షన్లో ఎక్కువ మంది చేస్తుంది వాళ్ళ ఆలోచన విధానాన్ని మారుస్తున్నారు, రిచ్ మైండ్ సెట్ అలవాటు చేస్తున్నారు. సో మన ఆలోచనలను బట్టి మన ఫీలింగ్స్ని మనం ఎలా మార్చుకోవాలంటారు? ఆలోచన మార్చుకోవాలి, మరి ఫీలింగ్స్ని ఎలా మార్చాలి? ఎస్, ఫీలింగ్స్ మంచి ప్రశ్న అండి. ఓకే, థాట్స్ అండ్ ఫీలింగ్స్ చాలా అంటారు సార్. మంచి హ్యాపీ ఫీలింగ్ ఉండాలంటారు, బట్ హ్యాపీ ఫీలింగ్ ఎలా అండి? కొంతమంది కామెంట్ సెక్షన్ కూడా అడిగారు. మంచిదండి, అడగడం తప్పేం లేదు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫీలింగ్స్ మనం మార్చుకోవాలంటే మన మైండ్ సెట్ మెయిన్ థింగ్ ఈజ్ ఆ ఫీలింగ్స్కు గ్రాటిట్యూడ్కు అవినాభావ సంబంధం ఉంది. అంటే మీకు ఆల్రెడీ ఏదో ఒక జీవితంలో మీకు అనుకున్నది జరిగింది సార్. అనుకున్నది జరిగిన వెంటనే మీకు ఎలా వస్తుంది? ఫీలింగ్ హ్యాపీగా వస్తుంది. అయితే అనుకున్నది అనుకున్నట్టుగా జరగడానికి ముందుగా మీ లైఫ్లో అనుకున్నది జరిగింది, మీకు మంచి అన్నీ చాలా ఉన్నాయండి. బట్ చాలా వరకు ఏం చేస్తారంటే గ్రాంటెడ్గా తీసుకుంటారు. మనకు ఉదయం నిధి లేవని ట్యాప్ తిప్పేసాం, వాటర్ వస్తే ఏమనుకుంటాం? ఉంటాం. అదే 2 రోజులు ట్యాప్ రాలేదండి, వాటర్ రాలేదు, ఎలా ఉంటుంది ఫీలింగ్? కరెక్ట్గా చెప్పండి. అసలు ఉండలేదు. సేమ్ లైక్ అంటే ఆ వాటర్కి ఎప్పుడైతే నిజంగా కృతజ్ఞత చూపించగలిగితే బీ హ్యాపీ అండి. పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటే ఎస్, పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఆ గ్రాటిట్యూడ్ కనుక ఎవరిలో అయితే ఎంత ఎక్కువగా ఉంటే వాళ్ళ లైఫ్ అంత సక్సెస్గా ఉంటుంది. అంటే ఫీలింగ్స్ని ఎలా మార్చొచ్చు? ఎస్, చెప్తాను. ఓకే, ఫీలింగ్ ఎలా మారుతుంది చూడండి. గ్రాటిట్యూడ్ చూపించిన తర్వాత మీ యొక్క ఫీలింగ్స్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ థింగ్ మీ హార్ట్ ఫంక్షనాలిటీ అండి. ఓకే, 24/7 వర్కౌట్ అవుతుంది. ఎప్పుడైతే థ్యాంక్ యూ సో మచ్ టు మై హార్ట్ అని చెప్తే ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ వస్తుందండి. మీ ఫీలింగ్స్ మారుతాయి. అప్పటి వరకు మీ యొక్క పర్సెప్షన్ వేరేగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు నిజంగా మీరు హార్ట్ నిజంగా కదా 24/7 వర్క్ అవుతుంది, ఎప్పుడైనా మీరు థ్యాంక్ యూ చెప్పారా? ఎప్పుడైతే నిజంగా థ్యాంక్ యూ చెప్పి చూడండి ఎలా అనిపిస్తుంది, హ్యాపీగా వస్తుందో. అంటే ఫీలింగ్స్ను ఇమ్మీడియట్ షిఫ్ట్. కొంతమంది అంటారు ఇన్స్టెంట్గా రిజల్ట్స్ రావాలి, ఇన్స్టెంట్గా ఫీలింగ్స్ మారవాలంటే ద బెస్ట్ టెక్నిక్స్ పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్. అందుకోసం ఎస్పెషల్లీ ఇక్కడ నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ సిరీస్లో మొత్తం మనీ అట్రాక్షన్ సిరీస్లో గ్రేటెస్ట్ సీక్రెట్స్ని రివీల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను విరాట్ గారు. ఇక్కడ నుంచి ప్రతి ఎపిసోడ్ ఒక సీక్రెట్ రివీల్ అనేది జరుగుతుంది. ఇందులో మీరు పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండి. మన ఫీలింగ్స్ మార్చుకోవాలంటే మాత్రం పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మాత్రం చాలా హెల్ప్ అవుతుంది. ఎవరైతే ఎంత ఎక్కువ గ్రాటిట్యూడ్ చూపిస్తే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇన్నర్ సైడ్ వచ్చేస్తుంది. ఆ ఫీలింగ్స్ వచ్చినప్పుడు మనలో వచ్చే థాట్స్ కూడా మారిపోతుంటాయండి. మనీ అట్రాక్షన్కి హ్యాపీ ఫీలింగ్స్కి రిలేషన్ ఏంటి? ఎస్, మంచి ప్రశ్న అండి. ఓకే, ఇప్పుడు మనీ అట్రాక్షన్కు హ్యాపీయెస్ట్ ఫీలింగ్కు రిలేషన్షిప్ ఏమిటి అంటే, ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నాం సార్. ఓకే, మనం హ్యాపీగా ఉన్నాం. ఓకే, లోపల హ్యాపీ ఫీలింగ్ ఉంటే ఏమవుతుంది? జనరల్గా హ్యాపీయెస్ట్ ఆకర్షించుకుంటాం. మీకు మనీ ఉంటే మీకు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది సార్? హ్యాపీ. ఓకే, ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారు, హ్యాపీ ఆకర్షణ, లైక్ అట్రాక్ట్స్ లైక్. సో ఎప్పుడైతే మీ దగ్గర మనీ ఉంటే మీరు హ్యాపీగా ఉంటారని మీరు అనుకుంటారు కదా, యాక్చువల్లీ రివర్స్ చేయాలి. అంటే మీరు ఆనందంగా ఉంటేనే ఆనందకరమైనటువంటి పరిస్థితులను మీరు ఆకర్షించుకుంటారు. అంటే మనీ ఉంటే మీరు హ్యాపీ కదా, ఆ మనీ మీ జీవితంలోకి వస్తుంది. ఒక జాబ్ వచ్చింది, జాబ్ రావాలని మీరు అనుకుంటున్నారు, ఫస్ట్ బీ హ్యాపీ. ఫస్ట్ నౌ బీ హ్యాపీ. ఎప్పుడైతే మీరు కృతజ్ఞతా భావాన్ని చూపిస్తే మీరు హ్యాపీగా ఉంటారు. మీరు హ్యాపీగా ఉంటే హ్యాపీయెస్ట్ వాటిని మీరు ఆకర్షించుకుంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే యద్భావం తద్భవతి, అహం బ్రహ్మాస్మి. ఓకే, మీరు ఎప్పుడైతే నేనే బ్రహ్మనని తెలుసుకుంటారో, ఓకే, ఆనందో బ్రహ్మ అంటారు. అంటే నిజమైన స్వరూపం ఏంటి విరాట్ గారు? మన స్వరూపం ఆనందం, ఆనందో బ్రహ్మ. ఎప్పుడైతే మీరు ఆనందంగా ఈచ్ అండ్ ఎవ్రీ డే సెలబ్రేషన్, ప్రతిరోజు పండుగే. అంటే ఎప్పుడూ ఆనందంగా ఉండండి. మీరు ఆనందంగా ఉంటే ఆనందకరమైన పరిస్థితి. లేదు నేను బాధగానే ఉంటాను, చికాగానే ఉంటే ఏమొస్తుంది? యూనివర్స్ ఏమంటుంది? తదాస్తు. మీరు బాధగా ఉంటే యూనివర్స్ ఏమి చేయాలి? మీకు 2 బాధ సిచ్యువేషన్స్ను క్రియేషన్ చేయాలి. ఎందుకు? ఆ యూనివర్స్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి? బాధ ఉండే వాళ్ళకు మరింత బాధ, అప్పులు ఉంటే మరిన్ని అప్పులు, కష్టం ఉంటే మరిన్ని కష్టాలు, నష్టం ఉంటే మరిన్ని నష్టాలు. ఇవన్నీ ఎందుకండి? సింపుల్గా ఆనందంగా ఉండొచ్చు కదా. ఆనందంగా ఉంటే ఏం ఆకర్షించుకుంటారు? మరిన్ని ఆనందకరమైన పరిస్థితులు వస్తుంటాయి. ఆ సిచ్యువేషన్స్, ఆ పర్సన్స్ వచ్చి మీ లైఫ్ను మరింత హ్యాపీనెస్గా ముందు తీసుకెళ్తారండి. మన ఆడియన్స్ ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది సార్. అడగండి. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు మనం ఇప్పుడు హ్యాపీగా ఎలా ఫీల్ అవ్వగలం క్వశ్చన్ అడుగుతారు. ఎస్, దానికోసం ఏం చెప్తానంటే ఫస్ట్ మీరు కామ్ డౌన్ అవ్వండి. మీరు ఏమి వద్దు, ఫస్ట్ పేపర్ పెన్ తీసుకొని మీకు ఏదైతే ఉన్నాయో ఇప్పటివరకు వాటన్నిటికీ కృతజ్ఞత ఏం రాయాలి స్టార్ట్ చేయండి. ఓకే వ్యూయర్స్, మీరు చూస్తున్న వ్యూయర్స్ అట్లీస్ట్ ఒక 11 వాటికి కృతజ్ఞత రాయండి. మీరు ఉంటున్న ఇంటికి, ఓకే, మీరు ఏదైతే డ్రైవ్ చేస్తున్న వెహికల్కి, మీ ఆర్గాన్స్కు, మీ సిచ్యువేషన్స్కు, ప్రతి దానికి కూడా థ్యాంక్ యూ చెప్పండి. ఏ ఆబ్జెక్ట్ థ్యాంక్ యూ చెప్పండి. ఇమ్మీడియట్గా ఏమవుతుందండి? ఫీలింగ్స్ మారుతాయి. ఫీలింగ్స్ మారితే ఏంటండి? రిజల్ట్స్ మారుతాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే వేర్ ఎవర్ అవర్ ఫోకస్ గోస్ దేర్ ఎనర్జీ గోస్, వేర్ ఎవర్ అవర్ ఎనర్జీ గోస్ రిజల్ట్స్ కమ్స్.
చాలామంది రిజల్ట్స్ కోసం చూస్తుంటారు కాబట్టి మన ఫోకస్ చూడరు. ఎవరైతే ఫోకస్ దానిపై పెడతారో, మనకు కావాల్సిన దానిపై పెడతారో వాళ్ళకి ఏమొస్తాయి విరాట్ గారు? రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయండి విరాట్ గారు. అండ్ దీనికి సంబంధించి ఆల్రెడీ వర్క్షాప్స్లో ముఖ్యంగా ఎటువంటి హీలింగ్స్ అనేవి మీరు చెప్తూ ఉంటారు, ఎటువంటి విషయాల మీద అవగాహన తెస్తూ ఉంటారు? ఎందుకంటే అందరి ప్రాబ్లమ్స్ సేమ్ ఉండవు, ఒక్కొక్క రకమైన సిచ్యువేషన్లో ఉంటారు. దాన్ని ఎలా ట్రీట్ చేస్తారు మీరు? ఎస్, దీనికోసం ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే అండి ఈవినింగ్ 7 PM ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ అనే క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్లో మీరు అన్నట్టుగానే ఒక్కొక్కరు దాంతో వస్తారు. నాకు తెలిసి కొంతమంది హెల్త్ వస్తారు, కొంతమంది వెల్త్, కొంతమంది రిలేషన్షిప్, కొంతమంది కెరియర్, XYZ మనం చెప్పలేము. డిఫరెంట్ పీపుల్కు డిఫరెంట్గా ఉంటాయి. బట్ వన్ స్టాప్ సొల్యూషన్ అని తీసుకురావడం జరిగింది. సింపుల్గా చెప్పాలి. ఎలా ఉండాలి విరాట్ గారు? సింపుల్గా, ఈజీగా, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అని తీసుకురావడం జరిగింది. ఎస్పెషల్లీ మనీ అట్రాక్షన్ సిరీస్లో నేను చెప్పబోయేది ఇదే. ఇక్కడ నుంచి ఒక లెక్క 300 ఎపిసోడ్స్ వరకు ఏదైతే జరిగిందో అప్పటికి అన్ని చాలా సీక్రెట్స్ జరిగాయి. కావాల్సిన వ్యూస్ బ్యాక్ వెళ్ళి కూడా చూసుకోవచ్చు. బట్ ఇక నుంచి మొత్తం మారబోతుందండి. మొత్తం సెషన్స్ మారబోతున్నాయి. హైలీ ఎఫెక్టివ్గా తీసుకురాబోతున్నాం. అసలు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, ఫెయిల్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అదే ఆల్రెడీ మనం ఫ్రైడే రోజు ఈవినింగ్ 7 క్లాస్ కనెక్ట్ చేస్తాం. దానికోసం వ్యూవర్ చేయాల్సిన పని ఏమిటంటే గూగుల్ ఫామ్ అండి. ఓకే, కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ వాళ్ళని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. తర్వాత వాళ్ళు ఇంట్లో ఉంటూ జూమ్లో హాయిగా ఇంట్లో ఉంటూ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే రిజల్ట్ క్వశ్చన్స్ కూడా వాళ్ళు అడగొచ్చండి విరాట్ గారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే, గ్రాటిట్యూడల్ ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే ఏం చెప్తారు? ఎస్, చూడండి, ఇబ్బందిలో ఉన్న వానికి ఏమి ఇబ్బంది? ఫస్ట్ ఇల్లు గురించి ఇబ్బంది పడుతున్నాడు. సో ఫస్ట్ నేను ఏమంటాను, మీకు ఏదో ఒక ఇల్లు లేకుండా ఉంది కదా, లేదు రెంట్కి ఏదైనా ఇంట్లో ఉంటుంది కదా, ఓకే, ఆ ఇంటికి కృతజ్ఞత చెప్పండి. ఫస్ట్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు దిస్ హోమ్. ఫస్ట్ ఇంటికి కృతజ్ఞత చెప్పి ఆ ఏదైతే భవిష్యత్తులో మీరు ఏదైతే కావాలని కోరుకుంటున్నారు కదా అది నాకు వచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞత. అంటే ఉన్నదానితో సంతృప్తి చెందుతూ ఉన్నతమైన దానికోసం ప్రయత్నం చేస్తే వస్తుంది. కానీ ఎవరైతే ఉన్నదానికోసం అసంతృప్తితో ఉంటూ ఉన్నతమైన దానికోసం ఆరాటపడితే అది జీవితంలో రాదు. అంటే సింపుల్గా ఏంటంటే ఏది ఉంటే దాన్ని పట్ల మీకు జాబ్ కావాలని చాలామంది ఏం చేస్తారు, జాబ్ చేంజ్ మీరు చూస్తుంటారు విరాట్ గారు. ఒక జాబ్ నుంచి మరో జాబ్కి వెళ్దామని చూస్తుంటారు. బట్ అసంతృప్తితో కనుక వెళ్తే మాత్రం నెక్స్ట్ జాబ్ కూడా ఈ విధంగానే తయారవుతుంది. ఎందుకు? ఎలాంటి ఫీలింగ్లో ఉన్నారు? నాకు సరిలేని జాబ్లో నేను ఉన్నాను అన్న ఫీలింగ్లో ఉన్నారు. నెక్స్ట్ అలాంటి ఫీలింగ్లే మళ్ళీ ఆకర్షించుకొని అదే జాబ్ అలాగే అంతకు మించి వస్తుంది. సో సింపుల్గా చేయాల్సిందంటే ఒకటి, నేను ఏదైతే చేస్తున్నానో ఎక్కడైతే ఉన్నానో అది నాకు మంచిగా ఉంది, ఇంకా బెటర్ కోసం ప్రయత్నిస్తాను అంతే. ఎప్పుడు కూడా ఏదైతే మీకు ఉందో దాని ఎందుకు కంప్లైంటింగ్ కానీ డిస్లైక్ కానీ చేయకండి. మీకు నచ్చితే వెళ్ళండి, బట్ దీన్ని మాత్రం తగ్గించకండి. మీకు ఏది కావాల్సిందో దాని యందు ఫుల్ ఫోకస్గా నాకు వచ్చినందుకు, అది నేను ఆల్రెడీ పొందినందుకు, అది నాకు సొంతమైనందుకు ఆ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని ఎప్పుడైతే మీరు చెప్పగలుగుతారో, హార్ట్ఫుల్ అండి. చాలామంది చెప్పారు నువ్వు మౌత్ నుంచి వస్తాయి. చాలామంది ఎందుకు వర్కౌట్ అవుతుంది లా ఆఫ్ అట్రాక్షన్ పైపైన చెప్పేస్తారు, ఏదో అన్నాంలే, చేద్దాంలే, చూద్దాంలే. అది కాదు వర్కౌట్ అవ్వదు. వర్కౌట్ అవ్వాలంటే ఎక్కడి నుంచి రావాలండి? హార్ట్, మనసు, హృదయం నుంచి రావాలి. ఏదైతే హృదయం నుంచి వస్తుందో అది రిజల్ట్స్ ఇస్తాయి. అలా ఎలా రావాలనేది క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందండి విరాట్ గారు. సార్, రియల్లీ అమేజింగ్ ఇన్ఫర్మేషన్ సార్. అలాగే ఈ సబ్జెక్టు సంబంధించి మరిన్ని విషయాలు మీరు చెప్పబోతున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.